ప్రస్తుతం యువత ఫిట్నెస్తో పాటు అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు పార్లర్లలో వేలకు వేలు ఖర్చు చేసి ఏవేవో చికిత్సలు చేయించుకుంటుంటారు. మరోవైపు ముఖ సౌందర్యం కోసం చాలామంది ఏవేవో క్రీములు ట్రై చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఎలాంటి ఫలితం కనిపించదు. ఇక శీతాకాలంలో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యను చలికాలం చర్మం బిగుతుగా మారడంతో పాటు పొడిబారుతుంది. చలిగాలి కారణంగా చర్మాన్ని రక్షించే నూనె తొలగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి శీతాకాలంలో చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం చర్మం హైడ్రేట్గా ఉండడానికి తరచూ నీరు తాగుతుండాలి. బయటికి వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ను వాడాలి. వీటితో పాటు ముఖం మెరిసేలా చేసేందుకు ఇంట్లోనే చేసుకునే కొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇంట్లోనే ఇలా ఫేషియల్ చేసుకోండి. ముఖంపై సహజ సిద్ధమైన ఫేషియల్ కోసం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల ఓట్స్ పౌడర్, 3 చెంచాల పాలు, 1 చెంచా గ్లిజరిన్ తీసుకోవాలి. తర్వాత వాటిని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. సుమారు 5 నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రంగా కడిగేయాలి. పెరుగుతో ఇలా చేయండి. ముఖంపై మసాజ్ చేసేందుకు 2 చెంచాల పెరుగు, బీట్రూట్ రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాల పాటు ముఖంపై మసాజ్ చేయాలి. తర్వాత మంచినీటిలో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. ఫేస్ ప్యాక్ కోసం సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ కోసం ముల్తానీ మట్టి, శనగపిండి, బంగాళాదుంప రసం తీసుకోవాలి. అందులో 1/2 చెంచా గ్లిజరిన్, కొన్ని పాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు చియా గింజలు, బీట్రూట్ రసం, పాలను కలిపి కూడా ఫేస్ ప్యాక్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోయి మెరుస్తూ ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.